खुशियों का मिलके मनाए सभी, रहमतों से सजा है सामा, नेमतों की हुई आज बरसात है, हुए रोशन ज़मीं आसमां, दिन हमारा ये मेहमान है। ముఖ్యంగా మనమంతా ఇక్కడ సమావేశం అయ్యింది టీడీపీ పార్టీ వల్ల మా మైనార్టీలు ఇంతవరకు ఏదో చూచాయిగా టైం పడినప్పుడు ఎలక్షన్ పడినప్పుడు దగ్గర తీసుకునేది, ఎలక్షన్ అయిపోతానే మన పని వాళ్ళు మర్చిపోయి వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ మీరు వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా మీరు వచ్చినప్పటి నుంచి, మీరు రాక మునుపు నుంచే ఇక్కడ ఒక ప్రత్యేకమైన అభిప్రాయం కలిగింది. ఎందుకంటే మీరు అనంతపురంలో ముస్లిం మైనార్టీల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడ మంచి పేరు సంపాదిస్తున్నారని విని, అది ఎటువంటి వ్యక్తి మాకు కూడా ఉండింటే ఎంత బాగుంటా ఉండింది అని ఆలోచిస్తూ ఉంటామే. అటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే మీరు మా నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేసినారు. దానికి చాలా సంతోషపడినాము. మీరు వచ్చినప్పటి నుంచి మా పట్ల కొంచెం హృదయంతోనే మంచి మనసుతోనే ఇంతవరకు మెలుగుతూ వచ్చారు. ఇంతవరకు పార్టీ నుండి మాకు మా మైనార్టీ వరకు ఎటువంటి ఇది కూడా ఉండలేదు, పదవులు కానీ ఇంకా ఏమీ దొరకలేదు మాకు ఇంతవరకు. ఈసారి మా అబ్బాయికి, మా షామీర్, ఇతను కూడా సిన్సియర్గా పార్టీకి కృషి చేస్తున్నారు. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి, నా తర్వాత అతనే ఉండేది, 30 సంవత్సరాల నుంచి బాగా పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి అతన్ని సేవలను గుర్తించి పార్టీ, ముఖ్యంగా మీరు అతన్ని గుర్తించి పార్లమెంటరీ పరిధిలో, కేవలం ఇక్కడ కాగా పార్లమెంటరీ పరిధిలో ఒక పదవిని ఇచ్చి సత్కరించినందుకు మీకు, ముఖ్యంగా మీకు, పార్టీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ, విశ్వాసం మేము కూడా అలాగే మీ పట్ల, మీ పార్టీ పట్ల మేము కూడా చూపిస్తూనే ఉన్నాము. ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా రాత్రింబవళ్ళు కష్టపడి ప్రభుత్వానికి, పార్టీకి, మీకు మంచి పేరు వచ్చేదానికి మేము కూడా కృషి చేస్తాము. మా పనులు ఇంకా ఉన్నాయి కొన్ని. మీ సహకారం వల్ల షాజీ మహల్ పనులు కూడా చురుగ్గా జరిగినాయి. ఈద్గా పనులు కూడా సక్రమంగా జరిగినాయి. మీరు ఇచ్చిన డబ్బు సద్వినియోగమైంది. అయినా ఆ డబ్బు మాకు తక్కువైనా కానీ ప్రభుత్వం నుంచి ఇంకా మాకేమైనా సహకారాలు ఉండేటట్లయితే మీరు మా కమిటీ వాళ్ళకి, మా మైనార్టీ వాళ్ళకి ఇంకా ఏదైనా అభివృద్ధి పనులకి మీరంతా సహకరిస్తారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలపడానికే మా మైనార్టీ ప్రజలు మా నియోజకవర్గం నుంచి అందరూ వచ్చినారు. చాలా మంది రాలేదు, కొద్దిమంది వచ్చినారు. మీ అందరికీ మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలపడానికి
వచ్చినామని మీకు తెలుపుతున్నాము. సహకారాలు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాము. అస్సలాము అలైకుం. సత్యనంద ఇక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా మనం ఈరోజు మా ఎమ్మెల్యే గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే నేను 1989లో తెలుగుదేశం పార్టీలో చేరినాను. అప్పటికి నేను చేరిన రోజుకి ఇక్కడ ముస్లింస్లో ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో లేరు. అప్పుడు మొత్తము అంటే ముందు నుంచి ఆ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అన్ని కుటుంబాలు కాంగ్రెస్లోనే ఉన్నారు. తెలుగుదేశంలో నేను చేరిన రోజుకి ఒక్కరు లేరు. అజులా అని ఒక అతను ఉండే, అతను మామూలు అభిమాని. ఇంకా జియాన కూడా పార్టీలో అభిమానిగా ఉండే. ఇప్పుడు మన రాధాస్వామి వీళ్ళంతా వాళ్ళ స్నేహితులు. రాధాస్వామి గారు కూడా తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్లో నుంచి ఆయన ఉంటారు. దాంతోపాటు అన్నయ్య కూడా ఎప్పుడు వస్తుండే. అని నేను చేరిన రోజుకి మొత్తం ముస్లిం కుటుంబాలన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. అంచెంచెలుగా తెలుగుదేశం పార్టీలో చేరినాక కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ మీకు ఏం చేయబోతుంది అని ఒక్కొక్కటిగా తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక్కొక్కటి మనము ముస్లింస్కి ఏమైతే మనము లేవో వసతులు చేసుకుంటూ వచ్చినామో. కానీ గతంలో ఎట్లుందంటే గతంలో ఎమ్మెల్యేలు కూడా ఏదో ప్రభుత్వం నుంచి మనకి సహకారం చేస్తూ వచ్చినారు. కానీ మా అదృష్టం ఏమంటే గౌరవనీయులు మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం రావడము మనము చేసుకున్న చాలా అదృష్టం. సారు అనంతపురంలో ఉన్నప్పుడే నేను చాలాసార్లు విన్నాను, కానీ నేను సార్ అక్కడ పోలేదు. రంజాన్ వస్తే దాదాపు ముస్లిం సోదరులకి అందరికీ జిల్లా నలుమూలల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇఫ్తార్ తప్పనిసరిగా పెట్టిస్తూ మనము ఎట్లయితే ఎవరైతే మన ఇస్లాంలో ఏముందో రంజాన్ మాసంలో ఎవరితో అయితే డబ్బు ఉందో, ఎవరితో అయితే ధనం ఉందో తప్పకుండా దాంట్లో నుంచి కొంత తీసి బీదలకు పంచాలని మన ఇస్లాంలో రంజాన్ నెలలో అంతా అదే ఉపాసనలో చెప్తారు. సార్ మళ్ళీ భగవంతుడు సార్ ఆయనకి ఏమి అల్లా ఇది చేసినారో కానీ సార్ కూడా మేము ఎట్లు చేస్తాం, మేము చేస్తామో లేదో, మనం ఇస్తామో లేదో, మనతో ఉండే డబ్బులు మనం పంచామో లేదో తెలియదు. కానీ సార్ కూడా నిత్యం బీద వాళ్ళకి బట్టలు, రంజాన్కి సంబంధించిన తినేదానికి వస్తువులు, ఇఫ్తార్ విందు ఇట్లా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చినారు. కానీ ఇక్కడ ఇన్ని నిజవర్గాలు ఉంటే సార్ ఎక్కడైనా నిలబడచ్చు. ఎక్కడ నిలబడినా ఆయనకు బ్రహ్మరథమే పడతారు ప్రజలు. ఆయన చేసిన మంచి పనులు అట్లాంటివి. ఎలాంటే బీద ప్రజలు అంటే అతను సార్కి చాలా అభిమానము. బీద వాళ్ళంటే చాలా అభిమానము, ప్రేమ. సార్కి ఎమ్మెల్యే పదవి అనేది ఏమి పెద్ద ఇది లేదు. ఆయనకు ఆ పదవి కావాలని ఆశ కూడా లేదు. ఆ పదవి ఉంటేనే నేనేమో సాధిస్తాను, సంపాదిస్తానని ఆశ కూడా లేదు. సారు 24 గంటలు ఏం ఆలోచిస్తారంటే ప్రజలకి, బీద ప్రజలకి నేనేదో చేయాలనే తపన. భగవంతుడు నాకు చాలా ఇచ్చినాడు, అయినా కానీ నేను ఏమి లేకుండా బీదోళ్ళకి నేనేదో చేయాలనే తపన, నేనేదో చేయాలనే. అందులో ఈ 7 నియోజకవర్గాలు ఉంటే కళ్యాణదుర్గం నియోజకవర్గమే ఎంచుకోవడం మనమంతా చేసుకునే అదృష్టం. ముఖ్యంగా మనం అంతా చేసుకునే అదృష్టం. ఫస్ట్లో సార్ వచ్చినప్పుడు మేము అన్ని నియోజకవర్గం అంతా తిరిగినాము. ఎక్కడికి పోయినా కానీ మాకు చాలా మంది ఏం చేస్తారు, ఆమె గెలిచా, ఆమె ఏమీ చేయలేదు, 5 ఏళ్ళు మంత్రిగా ఉండి ఓటేపించుకునేండి ఆమె, కానీ కాలు కూడా పెట్టలేదని మాకు కూడా నిలదీసి చాలా క్వశ్చన్లు అడిగినారు. ప్రతి చోటు కూడా అడిగినారు. సారు అప్పుడు ఏమి చెప్పలేదు. చెప్పిండేది 10 పైసలు అయితే ఇంతవరకు సార్ చేసిండేది ముస్లిం సోదరులకు 80%. అంటే ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా కానీ సార్ సొంత నిధులు ఇచ్చి మనకి ఎంతో ఆదుకుంటున్నారు. మసీదుల విషయంలో కావచ్చు, ఈద్గా విషయంలో కావచ్చు, షాదీఖానాల విషయంలో కావచ్చు. ఇంకా అయితే మనం గర్వంగా చెప్పాల్సింది ఏమంటే ఒక ఇంట్లో ఒక 5 మంది కుటుంబ సభ్యులు ఉంటే తమ్మునికి ఆరోగ్యం బాగలేకపోతే ఆయన ఇక్కడ పోయేది, డబ్బులు ఆర్థికంగా లేవు ఏమని సాయం చేయమంటే పక్కనింటి వాళ్ళు మన స్నేహితులు చేయరు, అన్నదమ్ములు చేయరు, అట్లా కాలం ఇది. కానీ సార్ మాత్రము సార్ ఈ విధంగా వాళ్ళకి ఆరోగ్యం చాలా క్షీణించి ఈ విధంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారంటే అప్పటికప్పుడు ఎంతమందికో నేను చెప్పకూడదు, ఇంకా ఎంతమందికో ఊరికే చెప్తేనే సార్ సొంత నిధులు ఇచ్చి ఆదుకోవడం కూడా జరిగింది. ఇది కూడా ఎంతో మందిని మనం చూసినాం ఎమ్మెల్యేలని. మీరు కూడా మనం సార్ అట్లా వాళ్ళని చూసిండు. ఎలా అంటే ఈ కాలంలో ఎవరు అట్లా సాయం చేసేవాళ్ళు కూడా ఎవరన్నా కానీ
ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైనా సాయం చేస్తామని చెప్పేవాళ్ళే మనం చూసిన వరకు. ఇప్పుడు సారు ముస్లిం సోదరులు అంటే ప్రత్యేకమైన చొరవ, అభిమానము చూపించి 1989లో నుంచి నేను పార్టీలో, నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాను. నేను కూడా యాపద్దు పార్టీ పదవిని ఎవరిని అడగలేదు, ఆశించలేదు. ఈ రోజు కూడా నేను సార్ని ఏం అడగలేదు. కానీ సార్ నన్ను గుర్తించి ఈ పదవి ఇప్పించిన దానికి ఎన్ని జన్మలైనా కానీ సార్ రుణం నేను తీసుకోలేను. సార్కి, వారి కుటుంబ సభ్యులకి అల్లా ఎప్పుడు ఆయు ఆరోగ్యాలు ఇస్తూ వాళ్ళకి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి సార్ చెంది మా ఇట్లా బీదోళ్ళకి కూడా ఇంకా ఏమీ లేకుండా బీదోళ్ళకి కూడా సాయం చేయాలని ఈ అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి, మీ ముస్లిం సార్ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జియాబాయ్ గారికి, అలాగే నూతనంగా పదవికి అర్హత ఉన్న వ్యక్తిని ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సమీర్ భాయ్ గారికి, మిగిలిన ముస్లిం సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా మనసులో ఒకటి బయటకు ఒకటి అయితే ఏ కార్యక్రమం కూడా చేయను. ఏదైతే నాకు ముస్లిం సోదరుల మీద ముందు నుంచి కూడా సదాభిప్రాయం ఎందుకు ఉందంటే, ఈ రోజు కాదు, గత 15 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది బీద కుటుంబాలు ఉన్న కుటుంబాలు ఏవైనా ఉన్నాయంటే అవి ముస్లిం కుటుంబాల్లోనే ఎక్కువగా చూడడం జరిగింది. అందులో మేమందరం కూడా మా కంపెనీ తరఫున ఒక నిర్ణయం 15 సంవత్సరాల క్రితం తీసుకున్నాం. రంజాన్ పండగకి జనరల్గా ముస్లిం వాళ్ళు ఏదైతే అది చాలా పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ చాలా గొప్పగా ఆ పండుగను అందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా జరుపుకుంటారు. మనకి చేతనైనంత వరకు కొంతవరకు మనం సహాయం చేయాలి, ఏదో రకమైన ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏదైనా కానీ మనం ఏదైనా వాళ్ళకి ఏదైనా పెడితే ఒకరోజు ఒక పూట తినేసి వెళ్ళిపోతారు. అది కాదు, ఇంకో రకంగా వాళ్ళకి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక 3000 మందితో మేము ప్రతి కుటుంబం అంటే చీరలు తెప్పించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజు చూశాను నేను. ఆ రోజు నుంచి మొదలు పెడితే చాలా బీదవాళ్ళు, ముసలి వాళ్ళు, నిజంగా కొంతమంది వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఏదైతే సమీర్ చెప్పారో చూడని వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఎంతో ప్రేమ తాపత్రయంతో ఆ చీరలు తీసుకుపోతా అంటే మమ్మల్ని ఆశీర్వదించడం, అంటే మీరు ఎప్పుడూ బాగుండాలనే ఉద్దేశంతో ఆశీర్వదించిపోవడంతో మా వ్యాపారం కూడా, అంటే ఆ రోజు నేను వ్యాపారంలో ఈరోజు ఉన్న ఆ రోజు వ్యాపారంలో కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ రావడం జరిగింది. ఆ 3000 నుంచి 5000 చేయడం జరిగింది, 5000 నుంచి 8000 చేయడం జరిగింది, అంటే 8000 మందికి. తర్వాత 15000 మంది దాకా ప్రతి సంవత్సరం కూడా పంచుతూ వచ్చాం. అట్లా 2022 వరకు 23 వరకు పంచాం. అంటే ఇది కోవిడ్ లో ఒక 2 సంవత్సరాలు పంచలేకపోయాం. ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి ఆ 2 సంవత్సరాలు వదిలేస్తే అన్ని సంవత్సరాలు కూడా పంచడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మాకైతే సంతోషంగానే ఉంది. కానీ అక్కడ అదే కాదు, నాకు తెలిసి చాలా మసీదులు కూడా అనంతపురం పట్టణంలో చాలా మసీదులు కూడా చాలా వరకు కూడా నాకు ఒక 2-3 మసీదులు మేమే సొంతంగా కట్టించడం కూడా జరిగింది. అవసరాన్ని బట్టి అభివృద్ధి వేరు, కట్టించడం కూడా జరిగింది. సరే, జరుగుతూ వచ్చింది. నాకు ఎప్పుడు కూడా ముస్లింలు ఎప్పుడు కూడా అభిమానించేవాళ్ళు, ఎన్నికల్లో నిలబడమని ఎప్పుడు అడిగేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు ఎన్నికల కోసమో లేదా నా స్వార్థం కోసమో నేను ఏది చేయలేదు. నా మనసులో నాకు ఉంది కాబట్టే చేశాను తప్ప నేను ఎన్నికల కోసం చేసి వాళ్ళ లబ్ధి తీసుకోవాలనే ఆలోచన కూడా నాకు ఎప్పుడు కూడా లేదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. తర్వాత ఏమైంది, ఎన్నికల సమయంలో నేను 2024లో నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సమీర్ భాయ్, మన జియాబాయ్, మరి మీరందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి నాకు సపోర్ట్ చేసి, ఇంకా కొంతమంది ఆ పార్టీలో కూడా ఉన్నారు. అంటే ఆ రోజుకి ఉన్న వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా ఇటుపోతే ఏమవుతుందో అటుపోతే ఏమవుతుందో కొంత భయభ్రాంతులకు కూడా ఆ పార్టీ వాళ్ళకి గురి చేశారు. కాబట్టి ఇటు వస్తే ఇబ్బంది పడతాము, ఈ పార్టీ గెలుస్తుందో లేదో, మీరు సమీర్ అన్నట్టు ఇతను ఉంటాడో లేదో తెలియదు కదా, మనం ఎట్లా అటు సైడ్ పోవాలనే ఆలోచన కూడా కొంతమందిలో కలిగి కొంతమంది ఇటు సైడ్ రాలేకపోయారు. అంటే మన తెలుగుదేశం పార్టీకి వచ్చి సపోర్ట్ చేయలేని పరిస్థితిలో వాళ్ళకు కూడా వచ్చింది.
కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఆలోచన కూడా మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు కూడా అరే మనం అభివృద్ధి వైపు చూద్దాం. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జగన్ రెడ్డి ఏదో ముస్లింస్ చేస్తారని మీరు ఇంతకు ముందు అపోహపడ్డారు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు ఆ అపోహలో. అది చాలా తప్పు. అతను వచ్చి ఏ రోజు కూడా ముస్లింస్ కోసం ఏ కార్యక్రమం కూడా చేసిన పాపాన పోలేదు. అతను కూడా వేరే రకంగా వేరే మతాన్ని కూడా ప్రార్థిస్తాడు. అతను తప్పులేదు, అది ఎవరైనా ఏ మతాన్ని ప్రార్థించడంలో కూడా తప్పులేదు. అయినా కూడా పోనీ ఇక్కడ ముస్లింస్కి ఏదైనా ప్రత్యేకంగా చేస్తాడంటే ఏమి లేదు. మీరు అనుకుంటున్నట్టు ముందూరు వాళ్ళ నాన్న ఏమన్నా చేసిండొచ్చేమో తెలియదు, కానీ మీరన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఏమన్నా చేసిండొచ్చేమో కానీ బట్ ఏదైతే ఉన్నాడో ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం నాకు తెలిసి ముస్లింస్ ఏ మాత్రం కూడా ఏది కూడా చేయలేదనేది కారాఖండంగా చెప్పగలుగుతా. అంటే మీకు సంబంధించిన పెండెన్లు కావచ్చు, మీకు సంబంధించిన జీతాలు కావచ్చు, ఈద్గాలకు సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఏది కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మీరు 185% మంది ఓట్లు అతను వేసి గెలిపించారో ఆ గెలుపుగానే అతన్ని అనుభవించాడు తప్ప ముస్లిం సోదరులకు ఎక్కడా కూడా ఉపయోగపడే పని ఏ పని చేయకపోవడం మనందరం దురదృష్టకరం. అయినా ఇప్పటికీ ముస్లిం సోదరులకు ఒకటే చెప్తున్నా, మనం అందరం కూడా కలిసికట్టి చంద్రబాబు నాయుడు కుటుంబీ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకాన్ని పెడదాం. ఎందుకంటే మీకు ఒక అపోహ ఉండొచ్చు, బీజేపీ వైపు ఉన్నాడు, ఎన్డీఏ వైపు ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని. ఇది మన అభివృద్ధిలో భాగం, మన రాష్ట్ర అభివృద్ధిలో భాగం. సర్వనాశనం అయిపోయింది మన రాష్ట్రం. మనం ఒకరే ఉంటే అభివృద్ధి చేయలేం, మనకు కేంద్ర సహాయం అవసరం. మనం అట్లని మనము పూర్తిగా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అభివృద్ధి పైన అన్ని అవగాహనలు ఉన్న వ్యక్తిగా మనం అందరూ కూడా అభివృద్ధికి నడుచుకోవడానికి అవకాశాలు ఉన్న వ్యక్తులు వాళ్ళు. అంటే హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, లేదా ఇతర కులస్తులు ఎవరైనా కావచ్చు, అందరినీ కూడా సమానంగా చూసుకునే ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పగలుగుతా. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే మన దేశం అభివృద్ధి అవుతుంది కాబట్టి ఈరోజు మన దేశం పైన శత్రుత్వం పెంచుకుంటున్నారు ఎవరు? అమెరికా వాళ్ళు. అదే అమెరికా వాళ్ళు మన కళ్ళతో చూసాం, ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేశారు. ఇంకా చాలా ముస్లిం కంట్రీస్ కూడా నాశనం చేస్తూ వచ్చారు. అలాంటి అమెరికాను మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనకి దీటైన వ్యక్తి నరేంద్ర మోడీ అనే చెప్పాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ వచ్చి ఏది కూడా ముస్లింస్ వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేయలేదు. అందరూ సమానంగా ఉందాం, సమానంగా ముందుకెళ్దాం అనే అభిప్రాయంతో ఉన్నారు. అందులో భాగంగానే మనం అభివృద్ధి పైన పోవాల్సిన బాధ్యత మన కాన్స్టిట్యున్సీ మీద పడిన తర్వాత చాలా మంది శ్మశాన వాడికల గురించి మన కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలా చోట్ల డిస్ప్యూట్ ఉంది. మాకు ఈ భూమి కావాలా, మాకు ఈ విధంగా ఉందంటే మనకు సంబంధించిన మన పార్టీ నాయకుడు ధనంజయ నాయక్ వచ్చి మా బంధువే ఆ ముస్లింస్ సంబంధించి కొంత భూమి తగాదాల్లో ఉంది, నేను మాట్లాడి ఇప్పిస్తాను, కొంత ఆర్థిక సాయం చేస్తే ముస్లిం సమాధులు పూడ్చుకోవడానికి ఇబ్బంది ఉంటుందంటే నేనే ముందుకు వచ్చి నేనే ఎంత ఖర్చు అయిందంటే ఒక 2.5 లక్ష ప్లస్ కోర్టుకు 1 లక్ష 3.5 లక్ష అవుతుందంటే ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి, నేనే 5 లక్షలు ఇస్తా, మీకు మసీదుకి సంబంధించి స్థలం ఏదైతే ఉందో నేను చేసిస్తానని చెప్పారు. అది ఇంకా కదలలేదు ముందుగా, అది అట్లాగనే ఉంది, కదులుతుందనే అభిప్రాయం కూడా ఉంది. దాని తర్వాత ఇంకొక ఊరు కూడా వచ్చారు, ఇక్కడే మన చిత్తూరు మండలంలో బొచ్చిపల్లిలో. వాళ్ళకు కూడా ఇదే తగాదా ఏదైతే ఉందో ముస్లింస్ కి వాళ్ళు పూడ్చుకోవాలంటే ఇబ్బంది. ఎందుకంటే చాలా పవిత్రంగా చూసుకుంటే వాళ్ళకి ఆ స్థలం అనేది చాలా పవిత్రంగా చూసుకుంటారు ముస్లిం సోదరులు. అది కూడా పూర్తి చేద్దామనే అభిప్రాయం ఉంది. అలాగే మనం ఏదైతే ఎన్నికల సమయంలో కమ్మదూరులో ఒక మన మసీదు పెద్దకి ఒక ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి అని అందరూ ముస్లిం సోదరులు అందరూ వచ్చి ఆ రోజు ఒక ఇల్లు గెలిచిన తర్వాత ఒక ఇల్లు ఇమ్మని చెప్పి అడిగారు. ఎంత అవుతుంది అని చెప్పాం. ఒక 5-6 లక్షలు అవుతుంది అన్నారు. 5-6 లక్షలు కాదు, గెలిచిన తర్వాత పిలిచి వాళ్ళకి 7 లక్షల రూపాయలు నేను డబ్బు ఇచ్చి పంపించడం జరిగింది. ఇదేదో నాకు ఎక్కువైతే చెప్పి చేసేది కాదు, నమ్మకము విశ్వాసము అందరిలో ఉండాలనే అభిప్రాయంతోనే ఇవన్నీ చేశామంటే ఎన్నికల సమయంలో చాలా మంది చెప్తారు, పోతారు, తర్వాత మర్చిపోతారు, తర్వాత ఎవరు అనుకున్న పార్టీకి వాళ్ళు ఓట్లు వేస్తారు అనేది ప్రజల నమ్మకము, అక్కడ ఉన్న నాయకుల నమ్మకం కూడా. కానీ నేను దాన్ని భిన్నంగా మీరు చూడండి, అరే మీ అభిప్రాయాలు కూడా మార్చుకోండి. పూర్తిగా ప్రతిరోజు మనం చెప్పలేం
మా పార్టీకి ఓటేయండి. ప్రతిరోజు మనం మనసును పరీక్షించుకోవాలి. అంటే మన పార్టీని మనం పార్టీకి ఆయనకు ఓటేయాలి, మన అభివృద్ధి చూడాలని. ఏదైతే ఒక రోజు నేను షాదీ ఖానాకి వెళ్తే అక్కడ పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది. అంటే పూర్తిగా అక్కడ తాగిన బాటిల్స్, ముస్లిమ్స్ చాలా మంది దానికి వ్యతిరేకం. తాగిన బాటిల్స్ కావచ్చు, లేదా కంప చెట్లతో నిండిపోయినది కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ క్రాక్స్ కావచ్చు, అసలు ఏదన్నా టాయిలెట్స్ కావచ్చు, ఏమీ లేవు అక్కడ. అంటే వాళ్ళకి పెండెంట్లు చేసుకునే ఎప్పుడో కట్టినారు గవర్నమెంట్, అప్పుడు అన్ని చోట్ల కట్టినట్టు ఇక్కడ కట్టినారు, వదిలేసినారు. అక్కడికి ఎప్పుడో కట్టారు, తర్వాత వదిలేసినారు. అది నిరుపయోగంగా ఉంది. దానికి ప్రభుత్వం ఏదన్నా ఫండ్స్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేదు. కాబట్టి నేను ముందుపడి దాన్ని ఖచ్చితంగా రిపేర్ చేయించాలి, ముస్లిం బీద కుటుంబాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే దాన్ని మొత్తం రిపేర్ ఖర్చులంతా పెడుతూ, నాకు తెలిసి ఒక 40-45 లక్షల దాకా ఖర్చు అయింటుంది మొత్తం టాయిలెట్స్ తో సహా అంతా రిపేర్ చేయించేసి, కరెక్ట్ గా లెక్క తెలియదు కానీ అంతవరకు అయింటుంది ఏదైనా ఉంటే. తర్వాత సరే రోడ్ లేదని ఎన్నికల సమయంలోనే అడిగినారు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించి, నాకు తెలిసి ఆ రోడ్డు కూడా ప్రారంభమైంది అనుకుంటున్నా. సో రోడ్డు కూడా వేసేసినారు. అంటే ఒక మనోధైర్యం మీ అందరికి కూడా, అరే మా షాదీ ఖానా అభివృద్ధి అయిపోయింది, మేము పెండెన్లు చేసుకునే ధైర్యం మాకుంది, మా పిల్లలు భవిష్యత్ అంటే ఎక్కడో పోయి చేసుకోవడం కాకుండా అన్ని రకాలుగా ఇక్కడే చేస్తే బాగుంటుంది. నేను ఇంకా నాకు ఎందుకంటే నాకు ప్రేమ ఉందని చెప్తున్నా. నేను ఇంకా ఇంకొక అతనికి చెప్పాను, అయ్యా నాయన వాళ్ళకి దాంట్లో డైనింగ్ హాల్లో టేబుల్స్ లేవు, ఆ టేబుల్స్ కూడా కొన్ని మీరు నాకు పంపించండి, ఒక 15 టేబుల్ పడతాయి అక్కడ, ఆ 15 టేబుల్లో ఒక 150 చైర్లు ఇస్తే అందరూ కూడా ఏదన్నా వాళ్ళు ఘనంగా పెళ్లి చేసుకుంటారు, ఏదన్నా ఇబ్బంది ఉండదు. అంటే అవి కూడా చెప్తే మన వాళ్ళే రంజాన్ అప్పుడు ఇద్దాంలే అని అంటే, ఆ రంజాన్ పండుగ రోజు కూడా ఆ టేబుల్లు ఆ చైర్లు కూడా మేము అందరికి కూడా అందిస్తాం. ఇలా మనం చేసుకుంటూ పోవడం ఒక ఎత్తు అయితే, మనము అటువైపు ఉండే వాళ్ళు మన వైపు మార్చుకోవడం కూడా ఒక ఎత్తు. ఎందుకంటే ఇది మంచి చెడ్డుకు జరుగుతున్న ఒక పోటీతత్వం అనుకోవచ్చు, లేదా ఒక అభిప్రాయం అనుకోవచ్చు. మనం ఇంత మంచి చేసుకుంటూ పోయినప్పుడు అటువైపు ఉన్నప్పుడు అటువైపే ఉంటే దానికి ఇటువైపు చేసేదానికి ఉపయోగం లేదు. నాకేదో ఎక్కువైపోయో లేదా ఇంకోటో కాదు. నేను కూడా ఉదయం 4:30కు లేస్తా, 4కు లేస్తా, కష్టపడి రకరకాలు చేస్తేనే ఒక 10 రూపాయలు మిగిలితే ఒక 5 పైసలు 10 పైసలు ఖర్చు పెట్టుకోగలుగుతున్నాను అందరి కోసం. అంతే తప్ప ఏది కూడా మనం అక్రమంగా సంపాదించిందో, లేదా మా పెద్దల ఆస్తో, లేదా ఇంకోటితో కాదు. కాబట్టి మీరు కూడా మీ వాళ్ళ సోదరులు ముఖ్యంగా మీరు చెప్పాల్సింది, ప్రతి ఇంట్లో కూడా మనం అందరం ఒకవైపు ఉందాం. మీరందరూ ఒకవైపు ఉంటే నాకు కూడా ధైర్యం. అంటే వాడు అటువైపు ఉండడము, మనము ఇంకొకరు ఉండే కాదు, అందరం ఒక తాటి మీదకి వస్తాం, వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు వెళ్దాం. మీరు ఎప్పుడైతే ఒక రోజు మసీదులో కావచ్చు, ఇంకో చోట పిలిస్తే నేనే వస్తా, మేమందరం కలిసి ఒకే తాటిపైన ఉన్నాం, మీ వైపు ఉంటాం. అంటే మా వైపు నేను తప్పులు చేస్తే నన్ను కూడా శిక్షించండి, నన్ను కూడా అడగండి ఈ తప్పుంది. 1-2 సార్లు అదే తప్పు మరీ చేస్తే ఖచ్చితంగా నాకు కూడా వ్యతిరేకంగా మీరు చేసినా నేను ఇబ్బంది పడే వ్యక్తిని కాదు. ఎందుకంటే ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం. మనం ఏదైతే చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నామో ఆ పనిని సక్రమంగా చేయాలన్నదే మా నాయకుడు ఇచ్చిన మాట, ఆయనకు మేము ఇచ్చిన మాటగా చెప్తున్నాం. కాబట్టి మీ అందరికీ ఇంకొకటి, ప్రతి కుటుంబంలో, ఎందుకంటే ఒక ముస్లిం సోదరుడు కనీసం అంటే 10 మందిని మార్చే శక్తి వాళ్ళకే ఉంది. ఆ శక్తిని మీరు సద్వినియోగం చేసుకొని, ఆ సద్వినియోగం మొత్తం మన వైపు వస్తున్నప్పుడే మన అందరికి కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా షమీర్ బాషా గారికి ఈ పదవి రావడం అనేది, ఇంకా చిన్న పదవి అనేది నాలో ఒక తపన. అతనికి ఇంకా మంచి పదవి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హర్నిశలో పార్టీ కోసం 89 నుంచి కూడా పార్టీ కోసం కష్టపడినారు. చాలా మంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని నాకైతే గుర్తించాలంది. కానీ ఇక్కడ కళ్యాణదుర్గ ప్రాంతంలో తెలుసో తెలియకో గడిచిన 5 ఏళ్ళు 19 నుంచి 24 వరకు కూడా 2 గ్రూపులుగా విడిపోయి రకరకాలుగా కూడా పార్టీలను ఇబ్బంది పెడుతూ, ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు కూడా ఇబ్బందులు పడుతూ చాలా సమస్యలతో పొట్టుమీడాటింది పార్టీని. అలాంటిది ఎన్నికల్లో ఆ రోజు మాట ఇచ్చాం, మనమంతా ఒకే గ్రూపు, అందరం కూడా చంద్రబాబు నాయుడు గ్రూపే అని చెప్పాం. ఆ విధంగానే నడుచుకుందాం, ఆ విధంగానే ముందుకు వెళ్దాం. ఎవరు దీంట్లో నా స్వార్థం కానీ ఇంకో స్వార్థం కానీ
లేదా నాయకుల స్వార్థం కానీ ఏది లేకోకుండా ప్రజల కోసం మనం అందరూ పనిచేసి ప్రజలకి ఏమి కావాలా దగ్గరగా ఏమి కావాలా అవన్నీ చేసుకుంటూ పోయినప్పుడే మనం అందరూ కూడా బాగుంటామని నా అభిప్రాయం. షమీర్ బాషా గారిని ఖచ్చితంగా పార్టీ గుర్తించింది. ఆ గుర్తింపు ఇంతటితో ఆకుండా ఇంకా కూడా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలన్నది నా ఆకాంక్ష, మా పార్టీ ఆకాంక్ష.